యేసయ్య బ్రతికితే నీ సాక్షిగా ఉంటాను, చనిపోతే నీ దగ్గరకు వస్తాను, నా పట్ల నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించని చిన్న ప్రార్థన చేసుకున్నాను. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. గత 4 రోజుల నుంచి కంటి మీద కునుకు లేదండి నాకు. ఆ రోజు మాత్రం కొంచెం నిద్ర పట్టింది. నిద్రపోతున్నప్పుడు ఒక స్వరం ద్వారా యేసయ్య నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్న స్వరాన్ని నేను విన్నాను. ఎప్పుడైతే విన్నానో చిన్న ప్రార్థన చేశాను. ఇప్పుడు వినబడిన స్వరం నీదైతే విమోచించానని నాకు మాట వినబడుతుంది. అయితే విమోచించు, కుళ్ళు కంపు నుంచి విమోచించు, ఈ భయంకరమైన వాసన నుంచి విమోచించు. ఇలా ఉండి నీ సేవ నేను ఎలా చేస్తాను ప్రభువా, నన్ను స్వస్థపరిచేయని చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఆయన హస్తాన్ని నా మీద అలా ఉంచి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయారు, ఉదయాన్నే అమ్మ చూసి డాక్టర్ గారిని పిలుచుకొచ్చింది. డాక్టర్ గారు చూశారు, నేను బ్రతకడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. లేచి కూర్చున్నాను బెడ్ మీద. నేను ఎప్పుడైతే కూర్చున్నాను ఆయన అన్నారు, సరే నేను ట్రీట్మెంట్ అమ్మకి చేయాలి కనుక శరీరం నుంచి కుళ్ళు కంపు వచ్చేస్తుంది, నోటి నుంచి వాసన వచ్చేస్తుంది. అమ్మకి 5 రోజుల వరకు నాకు